ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల. ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానమును దాచబడిన నిధులను వెదికినట్లుగా వెదకమని తెలియచేస్తూ ఉన్నాడు. తూర్పు దేశాలలోని ప్రజలు తాము సంపాదించిన ఆస్తిని దొంగల పరం కాకుండా ఎవరికీ తెలియకుండా భూమిలో దాచిపెట్టేవారు. కొన్నిసార్లు వారు దాచిన ధనమును గూర్చి వారి పిల్లలకు కూడా చెప్పేవారు కాదు. గనుక వారు మరణించిన తరువాత వారి పిల్లలు తమ తల్లిదండ్రులు దాచిన ధనాన్ని వెదకుట కోసం త్రవ్వేవారు. మెల్ఫిషర్ అనే వ్యక్తి గుప్త నిధులను అన్వేషిస్తూ కలలు కనేవాడు. నేను ఎప్పటికైనా బంగారాన్ని కనుగొంటాను, సముద్రపు అడుగు భాగాల్లో ఏదో ఒక చోట సువర్ణ నాణ్యాలు నాకు దొరుకుతాయి అంటూ చెప్పేవాడు. అలాగే కలలు కనేవాడు. అతడు వస్తుంటే అతన్ని అందరూ కలలు కనేవాడు అని వెటకారంగా పిలిచేవారు. అయితే అతడు కేవలము కలలు కనేవాడుగా మాత్రమే మిగిలిపోలేదు. 16 సంవత్సరాలు అన్వేషించి స్పెయిన్ దేశానికి చెందిన ఒక నౌక సముద్రపు అడుగు భాగములో ఉండుట కనుగొన్నాడు. వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేశాడు. నీటిలో మునిగే గజ ఈతగాండ్లు ఆ ఓడ నుండి లక్షలు విలువ చేసే ఖనిజాన్ని, సంపదను బయటకు తీశారు. అయితే అదంత సులభంగా రాలేదు. వారు సుదీర్ఘకాలం కష్టించి ప్రయాసపడి మెటల్ డిటెక్టర్లతో పరిశీలించి ఆ నిధిని వెలుపలికి తీశారు. ఈరోజు ఫిషర్ శ్రీమంతుడయ్యాడు. ప్రియులారా, సొలొమోను కూడా మనం జ్ఞానాన్ని అలా వెతకమని తెలియచేస్తున్నాడు. పట్టుదల వదలకుండా దేవుని జ్ఞానము కొరకు మనము అలాగూ వెతకాలి. యోబు గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 21వ వచనంలో, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది అంటాడు. లోతుగా త్రవ్వుట అనేది మైనింగ్ ప్రక్రియ. ఈరోజు మన భారతదేశంలో కూడా ఎక్కడికక్కడ మైనింగ్ జరుగుతోంది. ఖనిజాల కొరకు భూమిని త్రవ్వటం, అలాగే పెట్రోలు, గ్యాస్ కొరకు రిగ్గింగ్ చేయటం, ఇవన్నీ త్రవ్వుటలోనికే వస్తాయి. ఇలా త్రవ్వుట ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశముగా పరిణమించుచున్నది. ప్రియులారా, మీరు కూడా దేవుని వాక్యాన్ని పైన చదవకుండా దానిని లోతుగా మనము ధ్యానం చేసినప్పుడే దైవ జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానము పగడము కంటే ప్రియమైనది అని సామెతల గ్రంథములోనే 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతాం. యేసు ప్రభు వారు పేతురును కలుసుకున్నప్పుడు పేతురుతో యేసు చెప్పినది ఏమిటంటే, నీ దోణెను లోతుకు నడిపించి అక్కడ వలవేయుము అన్నాడు. అంతవరకు ఓడిపోయిన పేతురు యేసు మాట ద్వారా లోతుకు వెళ్ళి వల వేసి విజయాన్ని సాధించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తున్నారా? పై భక్తి, పై ప్రార్థనలు, పైన వాక్యము చదివి సంతృప్తి పడుట అనేది మనలను క్రీస్తులో ధనవంతులనుగా చేయదు. కనుక నేటి నుండి దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయుటకు ఉపక్రమించండి. దేవుడు తన వాక్య జ్ఞానముతోనూ ఆధ్యాత్మిక ఆశీర్వాదములతోనూ మిమ్ములను నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపాకరికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యమును మేము లోతుగా ధ్యానించి నీ వాక్యపు జ్ఞానాన్ని మేము పొందుకొని ఈ లోకములో నీ వలె జీవించి ఇతరులను నీ వైపుకు ఆకర్షించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.